సోమవారం పోలవరం డప్పు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. బేసిక్ గా నాకు కొంచెం తొందర, దాంతో నా బతుకంతా చిందర. జయము జయము చంద్రన్న అని డబ్బా కొట్టడం ఇంకా కొనసాగుతూనే ఉంది. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? You talking about the patient? Total గా brain దోబింది. అయినా సింగిల్ గేటు పెట్టి ఆకాశమంతా సంబరాలు జరిపినప్పుడు అదేదో ఆయన పబ్లిసిటీ స్టంట్ అని వదిలేశాం. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి. ఏం మాట్లాడుతుంటావు? పొద్దున్నే తాగుండావా? కుట్ర ఇవన్నీ కలిసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు పోలవరాన్ని ఎంత నాశనం చేశాయో అంత నాశనం చేశారు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక? మంచి చేస్తే నా కొడక నువ్వు రే నాశనం అయిపోతావురా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసమర్థులు, అవగాహన సరిగా లేదు. కుట్ర అంట. ఎవరు కుట్ర? అవినీతి మీరు, నేను అనలేదుగా. ఎవరున్నారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో అవంతి అన్నవాడు ఇందాక షణ్ముఖరావు బాగా చెప్పాడు. ఒక జంట, ఒక గంట, ఒక అరగంట, ఈ మూడు కలిసి వెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం మనం. మరి ఆయన మీద యాక్షన్ తీసుకోరా? మా పార్టీ వాళ్ళగానే మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఉన్నట్టుగా మాట్లాడతాడు, నన్ను తిడతాడు. ఆ ఇరిగేషన్ మంత్రి అంట ఒక జంట, ఒక గంట, ఒక అరగంట అని మాట్లాడుతున్నాడు. అది యూట్యూబ్ లో చూపిస్తాను. అది నేరం కాదు. నేను ఎదవని అది నిజం సార్. ఈ జిల్లా దౌర్భాగ్యం. దిగుమతి చేసుకున్న నాయకులు మాత్రం మనం చాలా మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మాట్లాడి గుర్తిచ్చేస్తాం వాళ్ళు. ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు. ఆ నాయకులు గుర్తిచ్చేస్తాం మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని. బూతులు తిడతాడు, అది నేరం కాదంట. ఇన్ని బూతులు మాట్లాడేటటువంటి మీరు ఇవాళ మా గురించి చెప్తున్నారు. బాధలు తిరిందా? అరవకో మొన్న నాకు ఇలాగే కాలింది. ఒక్క ఇటుకరాయి పెట్టి ఈవెంట్లు జరిపితే అదేదో ఆయన పబ్లిసిటీ పిచ్ అని ఊరుకున్నాం. 400 కోట్లు ఖర్చు పెట్టి పర్యాటకుల్ని పోలవరం తీసుకెళ్తే అదేదో ఆయన ప్రచార ఆర్భాటమని లైట్ తీసుకున్నాం. ప్రణవ్ గారు ఏం పీక్తాడో నేను చూస్తాను ఈ రోజు. సార్, నా కోసం మీరు అనవసరంగా అవి పీక్కోవటం ఎందుకులేండి. ప్రణవ్ క్యూట్ బాయ్. కానీ మనం పట్టించుకోవడం లేదు కదా అని చంద్రబాబు అండుకో ఏం చేశారో తెలుసా? చెప్పు చెప్పవా? చెప్పమంటా కదా, మొదలుపెట్టు. కుట్ర అంట. ఎవరు కుట్ర? అవినీతి మీరు. మోడీ గారు అన్నారు దయచేసి ఆప్ నీచే ఆइए బేటా, ప్లీజ్ బేటా ఆప్ నీచే ఆइए. ఇక ప్రధాని మోడీ గారైతే పోలవరం మీకు ఏటీఎం అని ఎప్పుడో తేల్చేశారు. ఏటీఎం ఏది? ఏటీఎం పోలవరం ఇది ఏటీఎం అని మీ ప్రధానమంత్రి గారే అన్నాడు. షార్ట్ సర్క్యూట్ ఫండ్ ఇచ్చా ఆయన అన్నాడు అవినీతి ఎవరిదండి? మాదే, మీదే. ఇక్కడ చెప్పారా నీకు దానవరా బాబు? మీరు పూర్తిగా అవినీతి చేశారు, పూర్తిగా అన్యాయం చేశారు, అవగాహన రాహిత్యం చేశారు. సందు దొరికింది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోతే ఇది తగదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మేము కింద నుంచి ఫైల్ నడిపి జస్ట్ బిఫోర్ ఎన్నికలకు ముందు కేబినెట్ లో పెట్టాల్సింది. అప్పటికి ఏలియన్స్ కుదిరింది వీళ్ళకి. వెళ్ళి లబోదిబో మీరు కేబినెట్ లో పెట్టమాకండి, ఇప్పుడు దీన్ని శాంక్షన్ చేయమాకండి. శాంక్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందేమో. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో? మంచి సామెత ఈనూరుకోవాలి. ఓట్లు పెరుగుతాయేమో అని అడ్డం పడ్డారు, ఆపారు. సరే అడ్డం పడ్డారు, ఆపారు. మొన్న శాంక్షన్ చేసుకున్నారు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అంట. నేను చెప్తున్నా, మీరు అసమర్థులు, మీకు అవగాహన రాహిత్యం. జోక్ భలే ఉండదన్నా. అవగాహన సరిగా లేదు. వెళ్ళడం రావడం, వెళ్ళడం రావడం, సోమవారం వెళ్ళడం రావడం. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. బిల్లులు చేసుకోవడం, డబ్బులు కాజేయటం. దేవినేని ఉమ్మ గారు మీరు చేసింది.
అదేంటండి చంద్రబాబు నాయుడు గారికి అవగాహన రాయించే ఉంటారేంటి? అరే నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.